సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ సార్. రీసెంట్‌గా ఇదే లొకేషన్‌లో మేము హెచ్ఆర్ సమ్మిట్ అనేది ఒకటి కండక్ట్ చేసాం సార్. వేరే కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ అందరూ ఇక్కడికొచ్చేసి హైర్ చేసుకోవడానికి వాళ్ళు పడుతున్న ఇబ్బందులేవో మాకు చెప్పారు. మేబీ వాటిని మేము మా స్టూడెంట్స్‌కి చెప్తే వాళ్ళు ఇంకా కొంచెం రెక్టిఫై చేసుకొని ఇంటర్వ్యూస్‌కి వెళ్తారనేది. వాళ్ళు చెప్పేదేంటంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళు కాలేజ్‌లో నేర్చుకుంటున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మా దగ్గరికొచ్చేసరికి సరిపోవట్లేదు. ఈ సెగ్మెంట్‌లో నాకసల ఎడ్యుకేషన్‌కి, స్కిల్‌కి అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎప్పుడు స్కిల్డ్ అవుతాడు? ఎలా స్కిల్ అవుతారు? అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. కృష్ణ బహుశా దేశంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న, సెంట్రల్ క్వశ్చన్. ఎందుకంటే ఇంగ్లీష్లో కోల్రిడ్జ్ కోసం పద్యం ఒకటి ఉన్నది, ఏన్షియంట్ మెరీన్ అని చెప్పని, వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్ అని చెప్పని. మహాసముద్రంలో నావ వెళుతోంది, చుట్టూ ఎటు చూసినా కూడా సముద్రం నీళ్లు, కానీ దాహం వేస్తే గొంతడుకోవడానికి ఒక్క కుక్క నీళ్ళు కూడా లేవు. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళు తాగితే ఢామని చచ్చిపోతాడు. మన పరిస్థితి ఎట్లుందో, పక్కనేమో ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, యువతంతా కూడా ఉద్యోగాలు, ఉపాధి అని చెప్పని. మరో పక్కనేమో ఈ దేశంలో ప్రజలకి తీరని అవసరాలు ఉన్నాయి. కొంచెం మనం వెనక్కి వెళదాం. మనిషి ఆధునిక మానవుడు 10,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు. అంతకు ముందాక ఏమిటి, మనం హంటర్ గ్యాదరర్స్. ఇదంతా ఆధునిక మానవుడు 10,000-12,000 సంవత్సరాలు. అంత ముందాక ఏం జరిగింది? ప్రతి మనిషి ప్రతి పని చేసేవాడు. ఉప్పు రాజేయడం కావచ్చు, నేను వండడం కావచ్చు, అందరూ అన్ని పనులు చేసేవాడు. చర్మంతో దుస్తులు కుట్టడం కావచ్చు వగేరా. స్పెషలైజేషన్ అనేది లేదు, కాబట్టి ట్రేడ్ అనేది లేదు. వ్యవసాయం నుంచి మనుషులు మార్పు వచ్చింది. వ్యవసాయం ఏమైంది? ఓ పక్కనేమో ప్రకృతి అంటే అనుకూలిస్తే అన్ని సంవత్సరాలు అనుకూలించకపోవచ్చు, కానీ అవసరాన్ని మించిన ఉత్పత్తి వస్తున్నాం. అందుకే జనాభా పెరుగుదల అప్పటిదాకా జనాభా చాలా అదుపులో ఉండేది. రెండోది, వ్యవసాయంలో ఉత్పత్తి అదనంగా రావచ్చు, మరి బట్టలు ఎవరు కొడతారు? నేను వ్యవసాయం చేస్తున్నా కదా, బట్టలు ఇంకోటి కుట్టేవాళ్ళు, లేకపోతే ఇంకో పని ఇంకొకటి చేసేవాళ్ళు. అంటే ప్రతి మనిషి కూడా కొంచెం స్పెషలైజేషన్కి వెళ్ళి తన అవసరాన్ని మించిన ఉత్పత్తి తీసుకునేసరికి వస్తువుల మార్పిడి, వ్యాపారం, వాణిజ్యం. ఆధునిక వ్యవస్థ అంతా అదే మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రాచీన సమాజానికి ఆధునిక సమాజానికి తేడా ఏమిటంటే స్పెషలైజేషన్. దాన్నే మీరు అన్నారు స్కిల్ అని చెప్పారు. అందరికీ ఒకే స్కిల్ ఉండదు, కానీ సమాజానికి పనికొచ్చే స్కిల్ కావాలి. ఎందుకంటే ఉపాధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సమాజానికి అవసరమైనటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే ఉపాధి అవుతుంది. కాబట్టి విద్య అన్నది మనకి ముఖ్యం కాదు. ఈ మాట కొంచెం వినడానికి విచిత్రంగా ఉంటుంది. డిగ్రీల గురించి మర్చిపోండి, వస్తే నష్టమేం లేదు, కానీ డిగ్రీల వల్ల బతుకు బాగుపడదు. నైపుణ్యం ఒక్కటే పనికొచ్చేది. చివరికి వృత్తి విద్యల్లో కూడా ఒక ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే మెడిసిన్ కావచ్చు, ఒక లా కావచ్చు, మరొకటి కావచ్చు, వృత్తి విద్యలు ఇక్కడ కూడా పనికొచ్చే నైపుణ్యం లేకుండా చేసాం. మీరు డాక్టర్ చదివి పేషెంట్ చూడడం చేతకాకపోతే మీ డిగ్రీ నాకెందుకండి ఉపయోగం? మెకానికల్ ఇంజనీరింగ్ చదివి స్కూటర్లో తప్పేమిటో తెలుసుకోలేక చదువురాని మెకానిక్ దగ్గరికి స్కూటర్ని తీసుకెళ్లే పరిస్థితి మీకు వస్తే మిమ్మల్ని సమాజం ఎలా పోషించగలుగుతుంది? పోషించాలని కోరుకున్నా కూడా. కాబట్టి రెండు విషయాలు. ఒకటి, మనకి కాలేజీ విద్య ముఖ్యంగా మొక్కుబడి అయిపోయింది. స్కూల్ విద్య ఏమో అసలు ఏమీ జ్ఞానం లేకుండా మార్కులు ర్యాంకులు వచ్చేస్తున్నాయి. సరే, కొంతమంది పనికొచ్చే వాళ్ళు బయటపడుతున్నారు. కాలేజీకి వెళ్ళాక కాలేజీలో చేరడం కోసం అపారమైన తపన. మన దేశంలో ఉన్నది కాంపిటీషన్ ఎక్కడ ఉండదు. ఎంసెట్ పరీక్షలు, నీట్ పరీక్షలు, మరొకటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు, రాత్రింబవళ్ళు, చైతన్య, నారాయణ, ఈ రంగులో పెడతారు. ఓకే, చేరిన తర్వాత ఏం నేర్చుకుంటారంటే అంతా పైలప్ వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా కాలేజీ విద్య ఇంత పైలప్ వచ్చేస్తూ ఉండదు. భారతదేశంలో ఉన్న 54 కోట్ల మంది భారతదేశంలో ఉపాధి ఏదో పని చేస్తున్నారు. వ్యవసాయ కార్మికుడి దగ్గర నుంచి, భవన నిర్మాణ కూలీ దగ్గర నుంచి, మరి చిన్న పనో పెద్ద పనో, మరి ఒక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దాకా 54 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు దానిలో 3.2%. 1,70,80,00,000 జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ అన్నీ కలిపితే. మీరు ఆ అప్డేట్ కాకుండా డైలీ మీరు పనికిరారు ప్రపంచానికి. కాబట్టి 3 కావాలి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాలు రందిపోవాలి, నేను చాలా పచ్చిగా నిక్కచ్చిగా చెప్తున్నాను. 2, అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా నేర్చుకోండి. కాలేజీల్లో కావచ్చు, బయట కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడన్నా కానివ్వండి నేర్చుకోండి. 3, ఎంత నేర్చుకున్నా కూడా మారుతున్న అవసరాలు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు రూపొందించుకోండి. రేపు పొద్దున మళ్ళీ కాన్స్టెంట్గా అప్గ్రేడేషన్ కావాలి. ఇవి చేస్తే ఢోకాలేదు. ఆ నైపుణ్యం వస్తే. నేను వాల్ పెయింటర్స్ని చూశాను కృష్ణ. ఒకరు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నాకు అది చిన్న ప్రాబ్లం వస్తే వెళ్తే
ఆ కుర్రాడు వాల్ పెయింటర్, అతను ఇంకొక ఫ్రెండ్, నాకెంత ముచ్చటేసిందో. సార్ గర్వంగా చెప్పుకున్నాడు, సార్ నెలకు 40,000 వస్తుంది, సార్ నాకు దర్జాగా బతకగలను ధీమాగా. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. కొద్దిమందికి మీకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు మరొకటి వస్తే వద్దని నేను అంటలా, కానీ అవి పరిష్కారం కాజాలదు. 100కి 97 మంది సమాజం నుంచి బతకాలి అంటే సమాజానికి కావాల్సిన అందించాలి, దానికి మీరు తయారు కావాలి తప్ప ఎల్లకాలం వాడేవాడు ఉద్యోగం ఇస్తాడు, పని చేయకుండా తయారుగా కూర్చోబెట్టి మేపుతాడు అన్నటువంటి భావన నుంచి బయటపడాలి. రైట్ సార్. ఇది మీరు చెప్పేది ఏంటంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎప్పుడైతే నేను హాస్టల్ నుంచి వచ్చేసి అన్నీ వదిలేసి ఇక్కడ బిజినెస్ లాంటి స్టార్ట్ చేస్తానని చెప్తే మా ఇంట్లో వాళ్ళు ముందు భయపడిపోయారు. నేను ఆ రోజు మా అమ్మకి చెప్పింది ఏంటంటే, నేను ఆస్ట్రేలియాలో చేసింది డెలివరీ, ఫుడ్ డెలివరీ చేశాను కార్లో. సో నాకు కార్ చాలా బాగా నడపడం వచ్చు. ఒకవేళ ఇదే పోయింది, నీ రిటైర్మెంట్ డబ్బుల్లో నాకు 10 లక్షలు ఇస్తే నేను 2 కార్లు తెచ్చుకున్నా కూడా నేను బతకగలను. సో నా గురించి నువ్వు భయపడడం ఆపేసి నేను ఏం చేయాలో ఎక్స్ప్లోర్ చేస్తాను అని చెప్పాను. స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నాను. బేసిక్గా నీ దగ్గర ఒక స్కిల్ ఉంటే దాని ద్వారా ఏదో డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి, లేకపోతే వేరే వాడికి అది ఉపయోగపడాలి. అటు నుంచి కూడా నీకు డబ్బులు వస్తాయి. చుట్టూ 10 మంది ఏమనుకుంటారన్న భయాలు, దాని నుంచి బయటపడి ఇంకో దేశానికి పోగానే చాలా క్లారిటీ ఆఫ్ పర్పస్ వచ్చింది. ఇప్పుడు ఈ దేశంలో అయితే హోటల్లో సర్వర్గా పనిచేస్తే అవమానం, ఆ దేశంలో గౌరవప్రదమైన పనికొచ్చే పని. అవును సార్. దేశ రాష్ట్రపతులుగా చేసిన వాళ్ళు, ప్రధానమంత్రి చేసిన వాళ్ళు హోటల్ సర్వర్గా పనిచేస్తాడు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. అది అవమానం కాదు, ఎందుకంటే మీకు ముందు ఆ ఎలివేషన్ వచ్చింది థింకింగ్లో. 2, మీలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉందో మీ పేరెంట్స్ కూడా కొంత భయపడ్డా కూడా మా అబ్బాయి ధీమాగా బతకగలని నమ్మకం వచ్చింది వాళ్ళకి. అవును.